హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ టమాటా ఎగ్ పచ్చిమిర్చి కాంబినేషన్లో కర్రీ అండి. ఈ కర్రీ చేసే ముందు కర్రీలోని లాభాలు ఏంటో తెలుసుకుందాం. మనం ఎక్కువగా కూరగాయల్లో వాడే కూరగాయ టమాటా. ఇది లేనిది ఏ కూర వండరు. అంతేకాకుండా దీన్ని ఇతర కూరగాయల్లో వంటలో వేయడం వల్ల మంచి రుచిని ఇస్తుంది. అందుకే టమాటాను ప్రతి ఒక్క కూరగాయల్లోనూ ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే దీనిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్, ప్రోటీన్, లైకోపిన్ వంటి సేంద్రియ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాలు తినడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. టమాటాల వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్లోని లాభాలేంటో తెలుసుకుందాం. గుడ్డు పోషకాల నిలయం. ఇందులో మాంసకృతులు, ప్రోటీన్ అత్యవసరమైన ప్రోటీన్లు అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్, విటమిన్ డి, విటమిన్ ఖనిజాలు దండిగా ఉంటాయి. గుడ్డు తింటే బరువు పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. దానికి రీజన్ ఎగ్గులోని తెల్ల సొన. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే కొన్ని కర్రీకి సరిపడా పచ్చిమిర్చిని నూనెలో ఫ్రై చేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఎగ్గుని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. డైరెక్ట్ కుక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఆమ్లెట్ వేసుకుంటే ఎలాంటి కౌసు వాసన రాకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆమ్లెట్లు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టి అవి మగ్గేలోపు మనమైతే పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుందాం. డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే వేరేస్తారని నేనైతే మిక్సీ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. మిక్సీ చేసుకుంటే ఎవరికి ఎలాంటి రిస్క్ లేకుండా ఈజీగా తినేస్తారు. మా పిల్లలు అయితే పచ్చిమిర్చి కనిపిస్తే తీసేస్తారు. సో నేను అందుకోసమే మిక్సీ చేసి వేసుకుంటున్నాను. ఈ కర్రీలో అయితే వాటర్ అనేవి యాడ్ చేయరు. ఇదే టైంలో మనం ఎగ్ని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు ఇదే టైంలో ఆమ్లెట్కి బదులు ఎగ్ని బాయిల్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి అయిన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అలా తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.